అనిపిస్తుంది? ఇప్పుడు పాస్టర్ గారు అంటే గౌరవం ఉండడం బాగా గౌరవం ఉంటుందిగా, అసలు ప్రైజ్లు అడిగింది చెప్పాలి ఆయనకి అన్నట్టు అనిపించింది నీకు. రాబుద్ది అవుతుంది ఆయనకి ఎందుకు చెప్పేది అన్నట్టు, వెనకడికి వెనక్కి నువ్వెందుకు పోవాలి నువ్వెందుకు లొంగాలి అన్నట్టు అనిపిస్తుంది మనుషులు. మామూలుగా ప్రార్థనకి వెళ్తావుగా? వెళ్తా, ప్రతి వారం వెళ్తా. మరి ఎందుకు ఇట్లా అనిపించింది ఇప్పుడు? ఏం అసలు ఈ రోజు ప్రార్థన చెబుతూ తలకాయ నొప్పి వచ్చినట్టు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టే, అయినా కానీ నువ్వు పో అన్నట్టు మనసు లేదనిపిస్తుంది. నువ్వు వెళ్ళు ప్రార్థనకి వెళ్ళు కూర్చొని నేనే ఈ తలకాయ నొత్తండి గోలేదు అనుకుంటే మీరు ఇంకెక్కువ గట్టి చెబుతున్నారు వాక్యం, తలకాయ నొప్పి అంత వచ్చేటట్టు. అసలు ఏంటి నేను గట్టిగా చెప్పేది వీళ్ళ ఇంటి దగ్గర, సీన్ గారి ఇంటి దగ్గర. అక్కడికి వినపడుతుంది, అక్కడ నీకు అక్కడ కనపడుతుంది గట్టిగా మాటలు, గట్టి గట్టి కనపడుతుంది వాక్యం. అయితే దేవుడు శిష్యులను అటు చేసిందని చెప్తున్నారు కదా, గట్టి గట్టిగా దేవుడు నమ్ముకుంటే ఏదైనా సాధ్యం, మన పాపాలను వదిలిపెట్టాలంటున్నారుగా అని గట్టి గట్టిగా అంటుంటే అసలు ఈ వాక్యం ఎందుకు చూద్దాం అన్నట్టు వచ్చింది. అంతే, అసలు నేను వాక్యం ఏంటో ఎందుకు చూద్దాం అనుకొని వచ్చావు. చెప్తారా ఏంటి అన్నట్టు వచ్చిన. ప్రార్థన చేసేటప్పుడు నీకేమనిపించింది? ఏంటో పోయినట్టు మా ఒంట్లో నుంచి, అంటే బాగా నవ్వు వచ్చింది, అంటే ఆనందంగా అనిపించింది. దేవుని స్తోత్రం. ఆనందంగా అనిపించింది, అంటే నాకేదో మంచి జరుగుతుంది అన్నట్టు అనిపించింది. వెరీ గుడ్, సంతోషం. ఇంతకుముందు ఒంట్లో అంతే ఎలా ఉండేది?